నేను ఈ సీజన్ బజ్ హోస్ట్ శివాజీ గారిని తెలిసినప్పుడు నేను చాలా ఆనందపడ్డా. ఇన్ఫ్యాక్ట్ నేనే అనుకుంటా ఫస్ట్ చెప్పింది ఏంటి, లాస్ట్ సీజన్ కంటెస్టెంట్లు కాకుండా సీజన్ 7 నుంచి శివాజీ గారిని ట్రై చేస్తున్నాను. నేనేమనుకున్నా అంటే ఈ సీజన్ బజ్ మాత్రం బీభత్సంగా ఉంటుంది, ప్రతి ఎపిసోడ్ మనం రివ్యూ చేయాలనుకున్నా. జనరల్గా నేను చేయను, బజ్ రివ్యూలు ఏం చేయం, మనం ఎపిసోడ్ రివ్యూలు చేసుకుంటాం, మనకు అక్కడ వరకు టైం సరిపోద్దని వర్క్ అంతా. కానీ ఈ సీజన్ మాత్రం ప్రతి ఎపిసోడ్ చేయాలనుకున్నా. స్టార్టింగ్ అమ్మాయి పేరేంది, సృష్టి ఎలిమినేట్ అయినప్పుడు ఆ ఎపిసోడ్ చూసినప్పుడు నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఏంది అన్న, ఏమైంది, మేబీ మైక్రోఫోన్స్ ఇవన్నీ కొత్తేమో, కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో, లేదంటే సర్లే ఫస్ట్ ఎపిసోడ్ కాంటెంట్ లేదు అని అనుకున్నా. తర్వాత మనీష్ వచ్చినప్పుడు కూడా నేను అంత నాకు ఫస్ట్ అంత కంపారిజన్ బెటర్, కానీ ఏమనిపించిందంటే ఎక్కడో అరే చిన్నపిల్లలు వీళ్ళని వాళ్ళ మీదకి ఏం ఎక్కేస్తాం, ఏం అరుస్తాం, ఏం సీరియస్గా మాట్లాడతాం, వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు అని అలాంటి థాట్ ప్రాసెస్లో ఉండిపోయారేమో, అందుకోసం అని చెప్పి గట్టిగా మాట్లాడలేకపోతున్నారేమో. గట్టిగా అంటే అరిచి కాదు, అరిచి థాట్ ఫుడ్ అలా కాదు, సీరియస్గా క్వశ్చనింగ్, ఆయనలో ఒక చమత్కారం, సర్కాస్టిక్ బిహేవియర్, ఎక్కడ సీరియస్గా ఆ మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్ చాలా ఉన్నాయి. మనం అన్ని సీజన్స్లో చూసాం. బేసిక్గా మంచి యాక్టర్ కాబట్టి అది తీసేసినా కూడా రియాలిటీలో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా విషయాలు చేయగలడు. అప్పుడు కూడా నాకు అనిపించింది, అయ్యా ఇలా అయితే కష్టం, ఎందుకంటే వచ్చేది మొత్తం ఇంకా నెక్స్ట్ వరుసపెట్టి పిల్లలు వస్తారు. సో ఆ వరుసపెట్టి రాపోయినా వచ్చినప్పుడు ఆయన ఎలా డీల్ చేస్తారు, ఎట్లయితే అయ్యో అని చెప్పి బాధపడ్డా నేను. దాని తర్వాత ప్రియా వచ్చింది, బాస్ ఈజ్ బ్యాక్ అని అనిపించాడు. ఆ గ్యాప్లో నేను ఒక విషయం మీద బాగా టెన్షన్ పడింది, ఏంటంటే హరీష్ కోసం. హరీష్ గారు మామూలుగానే కొంచెం ఆయన డీల్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన బాగా మాట్లాడగలడు, బొమ్మిని తిమ్మిని చేయగలడు, ఏలికేస్తే కాలికేస్తే ఏలికి ఏదో ఒకటి చేయగలడు. ఎవరైనా ఎదురుగా ఎవరు కూర్చొని కూడా ఇబ్బంది. ఇప్పుడు నేనే ఎంత అన్ని ఎపిసోడ్లు చూసి ఎంత రివ్యూర్గా ఇప్పుడు నాకు హరీష్ గారికి ఒక ఆర్గ్యుమెంట్ లైవ్లో పెట్టుకొని చేస్తే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ షూర్ ఆయన మాటలకి నేను చేయగలను, కౌంటర్స్ ఇవ్వగలను అని చెప్పి. అలాంటి నాకే అనిపించినప్పుడు అంటే నేను ప్రతిదీ వాళ్ళ షూస్లో ఉండి ఆలోచిస్తాను అనమాట. అలాంటి నేను వెళ్ళి బజ్ హోస్ట్గా కూర్చున్నప్పుడు నేనే హ్యాండిల్ చేయలేనని డౌట్ ఉన్నప్పుడు శివాజీ గారు చేయగలరా లేదా అనిపించింది. ఈ వీక్ మొత్తం ఆయన బాటంలో ఉన్నప్పుడు లాస్ట్ వీక్ ఏదైతే ప్రియా గారిది ఇంటర్వ్యూ అయిందో నాకు బాస్ ఈజ్ బ్యాక్ అని అనిపించింది. ఇది కదా మనకు శివాజీ గారి నుంచి కావాలి, ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది అనిపించింది. బట్ మళ్ళీ ఈ వీక్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఆ టెన్షన్ స్టార్ట్ అయింది. ప్రియా ఓకే, చాలా మిస్టేక్స్ ఉన్నాయి, ఓకే బాగా మాట్లాడారు, బాగా చేశారు, అమ్మాయికి రియలైజేషను, ఓకే బాగుంది ఇంటర్వ్యూ అని. కానీ ఇంత ఈజీ కాదు, ఎట్టా చేస్తారా అని టెన్షన్ పడ్డాను కొద్దిగా. ఓకే లాస్ట్కి ఇంక దగ్గరికి వచ్చేసింది. నిన్న బాగా అనిపించింది అనమాట. సాటర్డే ఆ ఎలిమినేషన్ అయిన రోజు, మనకు తెలిసిన రోజు, ఈ బజ్ ఇంటర్వ్యూ ఎలా చేస్తారో ఏంటో, ఎలా ప్రిపేర్ అయ్యారో మామూలుగా ఉండదు, పైగా ఎలిమినేట్ ఇచ్చాడు అని చెప్పి. కానీ బాగా హ్యాండిల్ చేశారు అనిపించింది. సింపుల్గా చెప్పాలంటే డామినేట్ చేశారు ఆయన, బాగా చేశారు, బాగా మాట్లాడారు. హరీష్ కొంచెం అటు ఇటు చేసిన మాట్లాడినా కూడా చాలా కూల్గా కామ్గా ఓ పాయింట్ ఆఫ్ టైంలో నన్ను మాట్లాడేట్లేదన్నా వదిలేయటం. నాకు రెండు విషయాలు బాగా నచ్చినాయి ఎంటర్ ఇంటర్వ్యూలో. ఒకటి నేను అడుగుతానేమో బయటకు వస్తే అని చెప్పి అనుకున్న క్వశ్చన్ ఆయన ఒకటి అడిగారు. రెండు నేను పొగిడే విషయం ఒకటి ఆయన పొగిడారు. ఆ రెండు నాకు బాగా కనెక్ట్ అయింది. అదేంటంటే మరి ఇలాంటి మనిషి నువ్వు అంటే డిఫరెంట్, కంప్లీట్గా డిఫరెంట్, మరి ఎందుకు షోకి వెళ్ళావు? నిన్ను ఇక్కడ బయట జనాలు నిన్ను యాక్సెప్ట్ చెయ్యరు, నువ్వు జనాల మీద కోపంతో నువ్వు ఒక హౌస్లో బంధించుకున్నప్పుడు, ఒక షోకి వెళ్ళినప్పుడు అందరూ అంటే ఇది జనాల్ని అట్రాక్ట్ చేసే షో కదా, అంటే జనాలు మనల్ని జడ్జి చేస్తారు, జనాలు మనకు కనెక్ట్ అవ్వాలి, జనాలు మనకు ఓట్ చేయాలి. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మనలో ఉన్నాయా లేవా? ఒక ఎంటర్టైన్మెంట్ చేయగలమా, ఒక టాస్క్ బలంగా ఆడగలమా, ఒక పాయింట్ బలంగా పెట్టగలమా, ఒక స్టాండ్ బలంగా తీసుకోగలమా, ఎవరితోనైనా గొడవ అయితే ఎంత ఈజీగా వాళ్ళు కలుపుకొని పోగలం, అట్లీస్ట్ వాళ్ళని క్షమించకపోయినా ఒకరితో గొడవ అయింది కాబట్టి మనల్ని మనం కార్నర్ చేసుకోవటం, ఇలాంటి వాటితో జనాలకు ఎలా కనెక్ట్ అవుతాం? మాట్లాడుతూ ఉండి, అందరితో కలుస్తూ ఉండి, అందరితో మాట్లాడుతూ ఉండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటే కనెక్ట్ అవుతాం. ఇది 24/7 అన్ని సీజన్స్ చూసేయటం వల్ల ఏమైందంటే ఇలా కొన్ని డిఫరెంట్ ఐడియాలజీస్ వస్తాయి. ఈ కార్నర్ కార్డు, సింపతి కార్డు, ఏవో కార్డులు, చాలా కార్డులు మనం అనుకుంటూ ఉంటాం. అన్నీ ఒకసారి వర్క్ అవుతుంది, ఇంకోసారి వర్క్ అవుతుంది. 24/7 చూసినప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఎలా అట్రాక్ట్ చేస్తావు? సో ఎందుకు వచ్చారు షోకి అని అడిగేది సార్, అది సూపర్గా అనిపించింది. రెండోది నాకు తెలియట్లేదు చెప్పాలో వద్దా, అవసరమా లేదా అని చెప్పి, బట్ అడిగారు కాబట్టి నేను కూడా చెప్తున్నా. వాళ్ళ వైఫ్, నేను ఆ రోజు కూడా రివ్యూలో చెప్పా, ఆవిడ చూస్తే
2 చేతులకి దండం పెట్టేయచ్చు. ఎంత బాగా మాట్లాడారు, ఎంత స్వీట్గా మాట్లాడారు. నిజంగా హరీష్ లక్కీ అబ్బా ఆ విషయంలో మాత్రం. అదే విషయాన్ని ఆయన కూడా చెప్పారు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ అభిమానించారని చెప్పి, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీ అని. నాకు కూడా అలాగే అనిపించారు ఆ రోజు మాట్లాడినప్పుడు. సార్ మా హరీష్ మంచోడు, కొద్దిగా హ్యూమర్ యాంగిల్ అన్నీ ఉన్నాయి, మీరు చెప్పండి, నేను చెప్పానని చెప్పి 3 మాటలు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే ఎంత బాగున్నారు, ఎంత బాగా చెప్పారు అనిపించింది. అదే ఆయన చెప్పారు. నాకు ఆ 2 విషయాలు నేను ఫుల్ హ్యాపీ అయిపోయా. అది నేను చెప్పాలనుకున్నది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు తెలియదు మరి మీలో ఎంతమందికి ఆ 2 కనెక్ట్ అయినాయో, కానీ ఆ 2 ఈ షోకి ఆయన కరెక్ట్ కాదు అన్నది ఒకటి నాకు అర్థమైంది. ఆయన చెడ్డోడని నేను అన్నబ్బా, ఏ మనిషి చెడ్డోడు కాదు, హరీష్ గారు కూడా చెడ్డవాళ్ళు కాదు. ఈ షోకి ఆయన కరెక్ట్ కాదు అంతే. మేబీ వేరే చోట సమ్ అదర్ ప్లేస్ సమ్ అదర్ టైం. ఇప్పటికీ ఆయనకు అర్థం కాలేదు తెలుసా, చాలా విషయాలు ఆయనకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు. నేను 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 అని శివాజీ గారు చెప్పింది అదే ఆయనకు అర్థం కావట్లా. జనాల అభిప్రాయాలు ఎంత ముఖ్యం ఈ షోకి అన్నది ఆయనకు అర్థం కావట్లా. సో కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాకు ముందు చెప్పాలనిపించింది, సో చెప్పాను అనమాట. కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఎక్కడ హరీష్ గారికి ఇంకా ఏం అర్థం కాలేదు ఏంటి అన్నది. అది షోలో శివాజీ గారు ఎలా ప్రజెంట్ చేశారు, ఆయన అడిగిన విధానం, ఆయన అక్కడి నుంచి చెప్తున్న విధానం, ఏదైనా సరే హ్యాపీ అనిపించింది. నాకు భయం వేసింది అన్న ఎక్కడ ఏమైపోతారని చెప్పి, బట్ అన్న గట్టిగానే హ్యాండిల్ చేశారు, సూపర్ అనిపించింది. నాకైతే మాత్రం బజ్ బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చిందో ఈ వీడియో లైక్ చేయండి. చాలామంది కొన్ని క్వశ్చన్ ఏంటంటే బజ్ ఎక్కడ చూడాలరా అని. బజ్ సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 10:30కి టీవీలో కంటిన్యూషన్గా వచ్చేస్తుంది, మీరు అక్కడ చూడొచ్చు. ఈవెన్ ఎలిమినేషన్ అవుతున్నప్పుడు ప్రోమో కూడా వస్తుంది, టీవీలో చూడొచ్చు. లేదు మేము హాట్స్టార్లో చూడాలి అనుకుంటే బజ్ BUZZZ టైప్ చేసి స్పేస్ ఇచ్చి హైఫన్ టైప్ చేసి మళ్ళీ స్పేస్ ఇచ్చి హరీష్ HAR అని కొట్టి అక్కడ దాకా కొట్టి సెర్చ్ కొడితే, సెర్చ్లో ఇదంతా కూడా సెర్చ్ కొడితే మీకు ఇంటర్వ్యూ వచ్చేస్తుంది. అది సో ఈ పని చేయండి. అది మార్నింగ్ 10 తర్వాత ఎప్పుడు అప్లోడ్ చేస్తారు. నైటే చూడాలనుకుంటే మాత్రం టీవీలో చూడటమే. మనకి టీవీ లేదు, మరి మేము పేదవాళ్ళం కదా, టీవీ లేదు కదా, సో మేము హాట్స్టార్లో వస్తాం, అది ఉదయం వచ్చాక చూడగలం. అది ఒకవేళ మన దగ్గర టీవీ ఉన్నా కూడా మనం లైవ్ చూడాలి కదా. సో అదనమాట సంగతి. లెట్ స్టార్ట్. ఇదంతా సోది కాదు భయ్యా, ఒపీనియన్స్ ఇవన్నీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. బజ్ ఇంటర్వ్యూ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తున్నారు చాలామంది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరు లైక్ చేస్తుంటే అలా మన రీచ్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రిప్షన్లు కొద్దిగా పెరుగుతున్నాయి, ఒప్పుకోవాలి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలా అని చెప్పి పెరుగుతున్నాయంటే మీరు చేసుకోకపోతే మళ్ళీ పెరగవు, చేసుకోండి. మంచి ఊపు వస్తుంది షోకి. ఈ వారం కూడా బాగుంటుంది. నామినేషన్స్ ఎపిసోడ్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు, దాని గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఆ ప్రోమో రివ్యూ ముందు ఉంటుంది, ఒకసారి చూడండి. నైట్ అన్సీన్ మిడ్ నైట్ టాక్స్ తెల్లవారు 4 గంటలకి అప్లోడ్ చేశారు. చాలా విషయాలు ఉన్నాయి అందులో. పైగా కామెడీగా ఉంటుంది, కొంచెం లెంత్ ఎక్కువ కానీ కామెడీ ఉంటుంది అందులో, ఎంటర్టైనింగ్ ఉంటుంది. మీరు చూస్తే మీకు ఇట్టారు 40 నిమిషాలు ఇట్లా అయిపోయినాయా, ఇంకొక 10 నిమిషాలు చెప్పుండాల్సింది కదా అని అంటారు. బాగుండదు ఉండదు, ఇది కామెడీగా ఉండదు, ఇది కొంచెం సీరియస్గానే మాట్లాడుకుందాం. సో ఆయన ఇంట్రడక్షన్ కూడా భలే స్టార్ట్ చేశారు. మామూలుగా పిలవకూడదు ఇతన్ని, మాస్క్ పెట్టుకొని పిలాలి అని చెప్పి మాస్క్ పెట్టుకొని పిలిచారనమాట. ఐడెంటిటీ కోసం హౌస్లోకి అడుగుపెట్టి హౌస్ ప్రాపర్టీలో కంటే అదొక ఫర్నిచర్లో ఒక మూల ఉండిపోయాడు అని చెప్పి ఆయన ఇంట్రడక్షన్లో స్టార్ట్ అయింది. మాటల్లో ఆవేశం ఉంది కానీ ఆటల్లో ఎందుకు లేదు, అతని మాటలు తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హరిత హరీష్ అని చెప్పి. సో ఓవరాల్గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పారనమాట ఇందులో. సరే, ఇక్కడ కొన్ని ప్రామిస్లు చేసుకున్నారు. అదేంటంటే అన్ని నిజాలే చెప్తాను, ఓకే బాగానే ఉంది, బొకాయించడం, వాళ్ళని బెదిరించినట్టు నన్ను బెదిరించరు అని చెప్పి. సరే, మిమ్మల్ని ఎవరైనా బెదిరించగలరా? మీరు ఆయన తిరిగి బెదిరించుకున్నట్టే చాలు. సో దాని తర్వాత కొంచెం ఏదో జోక్ వేశారనమాట. అలాంటి జోకులు మాట్లాడే ముందు కొన్ని వేసుకోవాలని చెప్పి మాస్క్ అని చెప్పి. సో బాగున్నారంటే నేనైతే బాగాలేను సార్ అన్నారు. సేమ్ మనం మాట్లాడుకున్న పాయింట్ ఇది. ఏంటిదంటే పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ అంత ఈజీగా మనం చాలా పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్, మంచి పాజిటివ్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ స్టాండ్. కొన్ని పాయింట్స్ కూడా పెట్టుంటే బాగుండేది బజ్ ఇంటర్వ్యూలో. మీరు కొన్ని చోట్ల స్టాండ్ తీసుకున్నారు, చాలా బాగుంది, స్ట్రాంగ్గా తీసుకున్నారు. బట్ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గలేదు మీరు. అది తగ్గుంటే బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. షోలో మీరు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి, ఆ బ్యాలెన్స్ తప్పారు. టూ మచ్ పాజిటివ్ అయినా కష్టమే, టూ మచ్ నెగిటివ్ అయినా కష్టమే. ఏదైనా సరే అది ఫేక్గానే అనిపిస్తూ ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి. సో పొటెన్షియల్ క్యాండిడేట్ అంత ఈజీగా వచ్చేయటం మాత్రం హ్యాపీగా అనిపించలేదు అనిపించారు. నాకు కూడా అనిపించలే. అందరికన్నా మెచ్యూరిటీ ఎక్కువ ఉంది అనుకున్నాను ఆయనకి, అందరికన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనుకున్నాను, బాగా బలమైన వ్యక్తి కూడా అనుకున్నాను, బలం కూడా పెడతారు అనుకున్నాను. బట్ ఎంత ఎర్లీగా రావడం మాత్రం డిసప్పాయింట్మెంటే. షోకి డిసప్పాయింట్మెంటే, ఆడియన్స్కి డిసప్పాయింట్మెంటే. బట్ చాలామంది ఆడియన్స్ తీర్పు అది. ఇంకా నా తీర్పు కూడా అదే. ఇంకా ఆ టైం వచ్చేసింది. ఆయన ఏ విధంగానూ నాకు ఆయనకి తెలుసు ఆ విషయం, ఆయన టైం వచ్చేసింది ఆ వారం అని చెప్పి. నెక్స్ట్ ఈ రెడ్ ఫ్లవర్, ఈ విషయంలో ఈయన ఇంకా మారలా, ఇంకా తెలుసుకోవాలి డిఫరెన్స్ ఏంటన్నది. ఎక్కడ చెప్పేస్తాను చూడండి హరీష్ గారి డిఫరెన్స్ ఎలా తెలియదు. సో ఇక్కడ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రెడ్ ఫ్లవర్ ఇచ్చారనమాట ఆయన. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటే నువ్వు భాష ఏదైతే మాట్లాడావో దానికోసం ఒక రెడ్ ఫ్లవర్. దాని తర్వాత హౌస్లో ఇన్వాల్వ్మెంట్, పార్టిసిపేషన్, ఏదైతే మూల కూర్చుండిపోయావో ఏం చేయకుండా దానికి ఒక రెడ్ ఫ్లవర్.
నెక్స్ట్ మీ ప్రవర్తన చూశాక నాకు ఆడియన్స్ పంపించారంట పోస్ట్లో, సో దానికి ఒక రిప్లవర్ అని చెప్పి. నెక్స్ట్ మెయిన్ పాయింట్ కాలు మీద కాలేసుకుని కూర్చోటం. నేను కామనర్స్ అందరినీ ఈ పాయింట్లో సమర్థించాను. ఎందుకంటే చాలా చోట్ల చాలామంది కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటారంటే మీరు మీకు పొగరు, నాకు కొన్ని వచ్చినాయి లేండి కామెంట్లు, మీరు పెద్ద చదువుకున్న వాళ్ళని తోపు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తోపు, కాళ్ళ మీద కాలేసుకుంటారు మీరు అదని. జనరల్గా ఏంటంటే స్క్రీన్ మీద ఎదురుగా లేరు మనిషి, మీరు గమనిస్తే ఎదురుగా ఉన్నప్పుడు వేసుకుంటే తప్ప స్క్రీన్ మీద ఉన్నది తెలియదు. కానీ ఒక్కరు తప్పు పెట్టా, ఎవరంటే హరీష్ గారి తప్పు పెట్టా. మిగతా వాళ్ళందరూ నార్మల్గా వేసుకుంటారు ఒక పద్ధతిగా. ఈయన మాత్రం ఒక సంగీత కళాకారుల కాలేదు కాల్చుకుని తా అని కొట్టినట్టు ఆ రేంజ్లో వేసుకుంటారు. అలాగే వేసుకున్నారు ఆయన. ఈయన అడగాల్సిన క్వశ్చన్ ఇది ఖచ్చితంగా. సో ఈయన అడిగారు అనమాట, ఏంటమ్మా నువ్వు ఇలాగ వేసుకోవడం కరెక్టేనా, ఇది ఎవరు మర్యాదేనా అంటే, ఆయన తీసేసి మాటల్లో మర్యాద ఉండాలి సార్ అంట. ఇంకా నయ్య మనసులో ఉండాలని లేదు. మర్యాద మాటల్లోనే కాదు సార్, మన ప్రవర్తనలో కూడా కనిపించాలి. మాటలు ఒకటి ఆడిస్తే సరిపోదు, మనం మొహం మీద మన ప్రవర్తనలో అదే మన బిహేవియర్లో కూడా కనిపించాలి. మనం ఎలా కూర్చుంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఇదే ఎన్ని ఉంటేనే కదా ఎదుటి వాళ్ళకి మనం మర్యాద ఇస్తున్నాం తెలిసిద్ది. మాటలు ఒకటే కాదు, వాళ్ళు మన కళ్ళు, మన ప్రవర్తన అన్నీ చూస్తారు. బాడీ లాంగ్వేజ్ ఉండాలి కదా. ఆయన మాట్లాడిన మాటలు ఇది బాడీ లాంగ్వేజ్ కోసం. ఎవరి కోసం? తనుజ గారి కోసం. బాడీ లాంగ్వేజ్ బాగాలేదు అన్నట్టు గుర్తుంటే మీకు ఫస్ట్ నామినేషన్స్లో. సో హరీష్ గారు భాషాభావం, అర్థం పరమార్థం వేరే ఉంటాయి కొన్నిసార్లు అని చెప్పి ఆ రెడ్ ఫ్లేవర్ కోసం. సో అది ఆయన భాష వేరే, ఆయన భావం వేరే, అర్థం వేరే, దాని పరమార్థం వేరే అని చెప్పి ఇక్కడ చాలామంది అంత లోతుల్లో చాలా పదాలు ఆలోచించారు సార్. పైగా మీరు అన్నది కూడా జనాలకు అర్థం కాకుండా ఉండేంత కూడా ఏమి లేదు. సో రెడ్ ఫ్లవర్ అన్నారు కదా, నేను రెడ్ని తీసుకునే విధానం వేరుగా ఉంటుంది. మీరు ఏ విధంగానే తీసుకోండి, కానీ మీరు అక్కడ చెప్పిన విధానం మాత్రం అది వేరే, అది ఇంకా ఒప్పుకోవట్లేదు ఆయన. ఒక ప్రాణి బ్రతికి ఉందంటే తెలియడానికి ఎరుపు రంగు రక్తం, ప్రాణి బ్రతికి ఉండడానికి ఎరుపు రంగు రక్తం, కానీ రక్తం ఎరుపులో ఉంటుందంటే ఓకే, కానీ ప్రాణి బ్రతికి ఉంది ఏంటో ఇదేదో చెప్పారు. సరే, పూజించే దైవం మనం పెట్టుకునే కుంకుమ ఎరుపు, నేను అంటే దాన్ని పవిత్రంగా చూస్తానని చెప్తున్నారా ఏంటన్నా నాకు అర్థం కాల. అంటే నేను ఇమాన్యుయల్ని పవిత్రంగా ఇచ్చాను అంటున్నారా? నెక్స్ట్ లవర్ ఇచ్చుకునేది కూడా రెడ్ ఫ్లేవర్ అని. సార్ లవర్ ఇచ్చుకునేది లవర్స్ ఇచ్చుకునేది రెడ్ ఫ్లేవర్ కాదు సార్, రెడ్ రోజ్. చాలా డిఫరెన్స్ ఉంది సార్. నేను వెళ్ళి మా లవర్ అమ్మో అంటే అదే ఎవరైనా వెళ్ళి వాళ్ళ లవర్కి వెళ్ళి ఇంకో తీసుకో రెడ్ ఫ్లవర్ అంటే గోపాలపడి సార్, రోజు ఇస్తున్నా తీసుకో అంటారు, కానీ రెడ్ ఫ్లవర్ ఇస్తున్నా అంటారా సార్? బాగోదు కదా. భాషలో పదాలు అమరిక కూడా కరెక్ట్గా ఉండాలి కదా. మీరు అతను పదాలు అమరిక చెప్పినప్పుడు ఈ పదాలు అన్నీ అమరిక కూడా కరెక్ట్గా ఉండాలి. పైగా వాళ్ళు రోజు ఇస్తున్నాను తీసుకో అంటే దీనికి ఇంకొక పేరు ఉంది రెడ్ ఫ్లవర్ అని చెప్పి మీరు ఇచ్చారు ఆయనకి. సో అక్కడ అర్థం మార్చి ఇచ్చారు మీరు, అయినా మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. అది ప్రాబ్లం అవుతుంది. స్టాండ్ ఉండాలి. కొన్నిసార్లు ప్రతిసారి మనం బట్టిన కుందేకి మూడే కాళ్ళు అనుకోకూడదు కదా. ఈ స్టాండ్ ఏంటి అన్నది చూసుకోవాలి. ఆ స్టాండ్ రైట్ ఉందా రాంగ్ ఉందా అని చూసుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి. అక్కడే మనల్ని మార్చుకునేవాడే బిగ్ బాస్ అసలు ముందుకు వెళ్ళగలడు. మనం అన్నీ అలాగంటే ఇంక అలాగే ఉండిపోతాం. అలా అయిపోయింది. ఇంకా నేను చెప్పేది లేదు ఇందులో. సో శివాజీ గారు అంటే దీనికి కౌంటర్ వేశారు అనమాట. హౌస్లో మీరు ఏదైతే భావం వ్యక్తం చేశారో ఆ ఆడియన్స్కి కూడా అదే భావం. వాళ్ళకి అర్థమైంది, ఎవరైనా పప్పలే, నువ్వు ఎవరిని ఏం చేద్దాం అనుకుంటున్నావు, తెలియదేంది నువ్వు ఏ ఉద్దేశంతో వాడేవి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఏం చేయి, ఎక్కడ మొదలు పెడదాం, టాస్కా, పర్సనాలిటీ, ఆ బిహేవియర్ అంటే బ్రింగ్ ఇట్ ఆన్, ఏదైనా పర్లా, యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఆయన. సో అగ్ని పరీక్షలో చూసి ఎంతో గొప్పగా ప్లే చేశాడు అనుకున్నాం. సో దానికోసం ప్రజలందరూ సపోర్ట్ చేశాను, నేను సపోర్ట్ చేశా. ఇన్ఫ్యాక్ట్ నాకు దాని కింద కామెంట్లు వచ్చినాయి. డే 1 మీరు ఎలాగా ఒక వైఫ్ని కొట్టిన అబ్బాయిని సపోర్ట్ చేస్తారు, ఏదంటే నేను వైఫ్ని కొట్టిన దానికి సపోర్ట్ చేయలేదయ్యా, ఆ రోజు కూడా చెప్పా. అది తప్పే ఖచ్చితంగా, ఆయన సమర్థించుకోడు దాన్ని. నేను అనేది చెప్పగలిగాడు చూసారా బయట, అది భయం లేకుండా చెప్పగలిగాడు, ఓపెన్ అప్ బయట చూసారా. అది ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరు చెడ్డోళ్ళు కాదు, సిచ్యువేషన్స్ని బట్టి మంచి చెడు బిహేవియర్ అనేది మారుతుంది. ఇప్పుడు నేనే తప్పు అనుకుంటే మరి బిందు మాధవ్ గారు చాలా మంది సపోర్ట్ చేశారు, మరి అదే బిందు మాధవ్ గారే కదా హరీష్ని లోపల పంపించింది, మరి ఏమంటారు దానికి? ఇంకో కామెడీ కోసం చెప్పారు, బొచ్చే కదా ఏముందిలే ఇచ్చేశాడు, తర్వాత లోపలికి వెళ్ళాక ఫ్రీగా వచ్చేస్తుందని. సో లోపల ఏం లేదు, డొల్లే ఐడెంటిటీ కోసం వెళ్ళాడని చెప్పి కామెంట్ వచ్చిందంటే హరీష్ గారు ఎలా రియాక్ట్ అయ్యారంటే, కామెంట్ ఎవరు చేశారో వాళ్ళకి గీకించుకుంటే తెలిసిద్ది, సగం గీకించుకుంటే అని మాటే కదా సార్, ఫ్రీగా ఏముంది వదిలేచ్చని. భయ్యా నేను మీకు చెప్తున్నాను, చాలామంది సగం అరగుండు గీచుకుంటామంటే చాలామంది రెడీగా ఉన్నారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి. ఆ రోజు మీకు పోటీగా ఉన్న అతను కూడా రెడీగా ఉన్నాడు అది పట్టుకోవడానికి, మీరు ముందు పట్టుకున్నారు. సగం గుండుతో సీజన్ మొత్తం ఉండడానికి కూడా రెడీగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. పాదయాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు, నిరాహార దీక్ష చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాకపోయినా జెన్యూన్ ఆడియన్స్ ఎవరైతే అని వాళ్ళు జెన్యూన్ కాదన్న కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని ఆలోచనలు ఉన్నారో చాలా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మీకు అర్థం కాలేదు, మీకు ఇచ్చిన ఎంత ఆపర్చునిటీ అన్నది మీకు తెలుసుకోలేదు. సో గ్లామర్ కోల్పోయిన దానివల్ల శివాజీ గారు దానికోసం అంటే సరే ఎవరు సార్ అందరు తీసేసిన తర్వాత మీరు మచ్చలేని చంద్రుళ్ళ ఉన్నారు సార్ అని నిజంగా అన్నట్టు అనిపించలేదు, కానీ బట్ బాగున్నారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి 42 years ఇంకా నాకే నమ్మబుద్ధి కాదు ఆయన చెప్పేదాకా. 35, 36 అలా ఉంటాయేమో అనుకున్నాను నేను, అంత ఏజ్ అని చెప్పి అనుకోలే ఆయన చెప్పేదాకా. సో మనిషి బలంగా మంచిగానే ఉన్నారు ఆయన.
సో ఆయన ఏంటంటే 7 years ఎవరితోనూ కనెక్షన్ లేకుండా డిస్కనెక్ట్ అయిపోయి 4 గోడల మధ్యలో ఉండిపోయారు. ఇంకా ఆయన అది ప్రాబ్లము, ఆయనకి ఏదో జరిగింది. ఆ టైంలో ఆయన ఒక డిప్రెషన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. సో స్టేజ్ మీద కూడా ఒక మాస్క్ తీసుకుని వెళ్ళడం ఆయనకు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్లా అనిపించింది. వైఫ్ని అలా జరిగిందని చెప్పుకోవడం కూడా ఆయనకు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్లా అనిపించింది. 4 గోడల మధ్య జరిగే విషయాలు అన్నాడు కదా, విషయాలు అందరి ముందు మాట్లాడటం. ఇంతకుముందు ఎపిసోడ్స్ సీజన్స్ చూసిన మనిషిగా చెప్తున్నాను, నిజాయితీగా ఫెయిర్గా ఆడాలని జనాలు కోరుకున్న వాళ్ళు ఉన్నారు. సో నేను ఆ విధంగానే ఉండాలనుకున్నాను. దానికోసం నాకు వైఫ్ బీటర్ని పోర్ట్రే అయింది. సో ఏ రీజన్ అయినా సరే నేను సమర్థించనని చెప్పారు. ఆ విషయం ఆయన కూడా సమర్థించారు. కానీ ఎవరైనా సరే లూజర్ అని చెప్పి ఒప్పుకున్నాను, బోర్డు వేశారు, ఒప్పుకున్నారంటే అవన్నీ చేశాడు ఆయన. హరీష్ గారు మీరు అవన్నీ చేశారు కాబట్టి, మీలో నిజాయితీ కనిపించింది కాబట్టి ఆడియన్స్ మీకు కనెక్ట్ అయ్యారు, ఆడియన్స్ మీకు ఓట్లు వేశారు, ఆడియన్స్ మిమ్మల్ని లోపల పంపించారు. లోపల పంపించిన ఆడియన్స్కి మీరు తిరిగి ఏమి ఇచ్చారు అన్నదే మిమ్మల్ని ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. నేను తిరిగి ఏమి ఇచ్చాను అని చెప్పి. నేను నాలాగే ఉన్నాను అంటే మీరు నీలాగే ఉన్నాను కాబట్టి మీరు ఇంట్లో 7 years ఎలా ఉన్నారో, ఏదైనా జరిగితే ఒక మూలకి కార్నర్ అయిపోయేది ఏదైతే ఉందో నేను ఎక్కడ కూడా అలాగే ఉన్నానంటే అది ఎలా అవుతుంది సార్? సూపర్గా కార్నర్లో కూర్చున్నాడని చెప్పి ఆడియన్స్ ఓట్లేస్తారా? అదే అన్న మీరు ఈ షోకి రియలైజేషన్లో కరెక్ట్ శివాజీ గారు అన్నది ఎలా మీరు కరెక్ట్ కాదేమో అని. అదే అగ్ని పరీక్ష ద్వారా మనకి పర్సనాలిటీస్ అన్నది తెలిసి, సిచ్యువేషన్స్ తెలిస్తే, టాస్క్ల వల్లే తెలుస్తాయి. బిగ్ బాస్ అంటే ఎంతనయ్యా శివాజీ గారు, ఎంత తోపైనా ఒంగోబెట్టి పొంగి బజాయిస్తుంది అని చెప్పి. సో అదే జరిగింది యాక్చువల్గా లోపల. ఒక్కొక్కరు ఆడిన గేమ్కి ఈయన ఆ గేమ్ ఇప్పుడు అగ్ని పరీక్షలు ఏమైందంటే అందరూ కొంచెం చిన్నోళ్ళు అవటం, ఈయన పర్సనాలిటీని చూసి ఈయన చూసి భయపడటం. మాట్లాడంటే భయం వేసింది. ప్రసన్న గారు లాంటి భయపడ్డారు, అమ్మో ఇంత ఏం మాట్లాడని చెప్పి. ఆ భయాన్ని అక్కడ షూటింగ్లోనో విడిగా కూర్చున్నప్పుడు ఏదో విధంగా ఆయన క్రియేట్ చేయగలిగారు. కానీ బిగ్ బాస్ అసలు దబ్బదు. అదే తేడా. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ వాళ్ళు కాదు, మంచి మంచి గనులు ఉత్తమోత్తములు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళే ఈ సంజన గారు అవనివ్వండి, తనుజ గారు అవనివ్వండి, ఇమాన్యుల్ అవనివ్వండి, భరణి గారు అవనివ్వండి, వాళ్ళు చాలా మనకంటే ఎక్కువ. అంటే ఆర్టిస్ట్ అవటం అంత ఈజీ కాదు. వాళ్ళు అయ్యారంటే వాళ్ళు ఎంతో కష్టపడి అయిన వాళ్ళే, ఎంతో కొంత కష్టపడి అయిన వాళ్ళే. ఆ కష్టాలను చూసి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎన్ని తెలుస్తాయి, మాట్లాడగలరు, ఎదురు నుంచోగలరు, క్వశ్చన్ చేయగలరు, భయం అనేది అవసరం లేదు. సో అందుకోసం అని చెప్పి అగ్ని పరీక్షలు అయితే పప్పులు ఉడికినాయో ఇక్కడ ఉడకల. ఆ పప్పులన్నీ అందరూ సైలెంట్గా ఉంటారేమో, నేను మాట్లాడితే గట్టిగా అనుకున్నారు. తిను అలాగే అనుకున్నారు, శ్రీజ కూడా అలాగే అనుకుంది. లోపలికి వెళ్ళాక ఐ ఓపెనింగ్ అయ్యింది, కళ్ళు తెరుచుకున్న తర్వాత శ్రీజ తన ఆటను మార్చుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈయన ఉండిపోయారు అలాగా. హుడీ జోక్ మాత్రం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. హెయిరే లేదు కదన్నా, నువ్వేందన్నా ఇక్కడే అన్నా మీ పర్సనాలిటీ తెలిసింది, దానికోసం హుడీ వేసుకొని వంట చేశానంటే ఎట్టాకన్నా అని చెప్పి ఇక్కడే కదా మీ పర్సనాలిటీ తెలిసిపోయింది. ఎందుకు ఇది ఏమంటారు తెలుసా, డబ్బా అంటారు, నువ్వు డబ్బా కొట్టుకున్నావు అంటారు అని చెప్పి అనగానే ఆయన భారతదేశంలో మన డబ్బా మనమే కొట్టుకోవాలి మావా అంట. సినిమా డైలాగ్. సినిమాలు ఆయన కూడా సినిమాలు అనగానే కాదు వాస్తవం, చెడుపులు చెవిలో చెప్పుకోవాలంటే చిరంజీవి గారు అనగానే మళ్ళీ సినిమాలు. సో ఎక్కడ చెప్పారు తెలుసా అని చెప్పి ఇదేదో మీటింగ్లో ఎక్కడ చెప్పినట్టున్నారు. అలా మా అసోసియేషన్ గొడవలేదు అయినప్పుడు నేనేమో దానికన్నా ముందే పుట్టానేమో, ఆ డైలాగ్ నాదేనేమో, మీకు ఎలా చేస్తుంటే ఓకే అగ్రీ చేస్తాం ఇంకా. సో శివాజీ గారు మాత్రం ఇదే డబ్బా అంటే అని చెప్పి అన్నారు. అలాంటివి ఉన్నా కొన్ని బయటికి అలాగే డబ్బాలు అనిపిస్తాయి. ఏమో నిజంగా ఆయన చెప్పుకొని ఉండొచ్చులేండి, మనకేం తెలుసు. కానీ లేదు కాన్ఫిడెన్స్ అంటారని చెప్పి ఆయన ట్రై చేశాడు దీనికోసం. ఎందుకంటే పక్కన వాళ్ళు చెప్పరు కాబట్టి మనం చెప్పుకోవాలి అని చెప్పి ఆ కాన్వర్సేషన్ కొద్దిగా సాగింది. 3వ పాయింట్ కూడా చెప్పారు. ఏంటిదంటే ఆడవాళ్ళని నేను కించపరుస్తా అని చెప్పి ఒక వీకెండ్లో అలా కాబట్టి మాట్లాడేశారు. ఆయన ఆడవాళ్ళని కించపరిచారా లేదా అన్నది పక్కన పెడితే ఆ రోజు అలా సౌండ్ అయింది. దాని తర్వాత సంజన గారు అలా చెప్పారు. చెప్పిన తర్వాత అది రాంగు అని ఆయన ఎలా ప్రూవ్ చేయాలి అన్న దాని మీద వర్కౌట్ చేయాలి. కానీ నన్ను ఇలా అనేశారు, నన్ను ఇలా రాంగ్గా పోర్ట్రే చేశారు నేషనల్ టీవీలో, అది ఎలా ఉందంటే సునీల్ గారు సినిమా ఉంటుంది జయం కదబ్బా, ఇక్కడ ఎవరో నన్ను పోల్చొక్కన్నారు, లెక్చర్ వచ్చి సారీ చెప్పేదాకా నేను కింద దగ్గర ధర్నా చేస్తానంటాడు చూసారా, ఆ సినిమా నువ్వు లేక నేను లేనా ఏదో సంథింగ్ ఉదయకిరణ్ గారిది. అలా ఉంది పరిస్థితి. ఆవిడెవరో నేషనల్ టీవీలో మిమ్మల్ని ఇచ్చేసానని చెప్తే ఒక పర్సన్ అన్న ఒపీనియన్ని మీరు పర్సనల్గా తీసుకొని దానికోసం మీరు మూల కూర్చుండిపోవడం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. అది రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేస్తే గేమ్ ఆడి ప్రూవ్ చేయించాలి. కానీ మిగతా వాళ్ళతో మాట్లాడి అందరితో మాట్లాడి అందరికి గౌరవిస్తారే, ఆ రోజు మనం అలా అనుకున్నాం తప్పురాని. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ మామూలుగానే తప్పులు చేయకుండా ఉండరు. అలాంటిది మనం చేయని తప్పు కూడా మనమే తప్పుల కింద ఎలా నిందలు పడతా ఉంటాయి. వాటిని మనం పోరాడి ఇది కాదు నేను ఇది అని చెప్పి చూపించుకోవాలి. కానీ లేదు వెళ్ళిపోతానని కానీ నీకు చేయనని కానీ నన్ను రాంగ్గా పోట్రే చేశారని కూర్చుని పోతే ఎట్లా ఇంకా ఇది రైట్ అవుతుంది కానీ రాంగ్ ఎట్ట అవుతుంది ఇంకా. సో అదొక టాపిక్ జరిగింది. ఒంటరిగా ఒంటరిగా వెళ్ళిపోతా అని చెప్పి వేదాంతం చెప్తామంటే అరే ఆయనేమో శివాజీ గారు ఆత్రేయ ఆరుద్ర మాటలు పాతకాలం ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అంటే లేదు బావ అని చెప్పా అంటే నేను చెప్పాలి నేను చెప్పుకోవాలి ఎందుకంటే నాకు పిఆర్ లేరు, ఎవరు స్పోక్స్ పర్సన్ లేరు అని చెప్పి. పిఆర్ లేకపోయినా హరీష్ గారు ఆడియన్స్ కొద్దిమంది మిమ్మల్ని జెన్యూన్గా అభిమానించారు, చాలామంది సపోర్ట్ చేశారు ఇనిషియల్గా. బట్ మీరు వాళ్ళ అభిమానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఎందుకంటే నేను యాజ్ ఎ రివ్యూవర్గా నేను చూసినప్పుడు స్టార్టింగ్లో మీ గురించి చాలా మంచిగా వచ్చే ఒపీనియన్స్. అన్న హరీష్ అన్న ఒక్కడే ఉంటాడన్న చివరిదాకా చూస్తా ఉండండి కామ్నెస్లో అని.
అలా చెప్పిన వాళ్ళు చివరికి ఏందన్నా హరీష్ అన్న ఎట్టా ఉన్నాడు, ఇలా అయితే ఎట్టా అన్నా సర్వైవ్ అవుతుంది, అనవసరంగా సపోర్ట్ చేస్తాను భావనలోకి వచ్చేసారు. ఈరోజు మీరు బయట ఉండడానికి కారణం అదే చెప్పాలంటే. సో మీరు ఎలాగైనా ఉండండి, భావం చెప్పండి, బాధ్యతలు చెప్పండి. ఎందుకంటే గెలిపోవటం కూడా ఉంటాయి కదా లైఫ్లో, అవి కూడా చూసుకోవాలి కదా. అంటే నేను 6 రాస్తాను సార్, అవతల 9 అని గెలిపించిద్ది అని. సార్ మీరు అవతల వాళ్ళకి ఏం చూపించాలనుకున్నారు, ఇప్పుడు మీరు వాళ్ళకి 9 అని చూపించాలనుకున్నారు కదా, అప్పుడు మీరు 9ని వాళ్ళకి కనిపించే విధంగా రాయాలి. మనం తప్పు కాదు అది, మిమ్మల్ని మీరు చూపించుకునే విధానం మార్చుకోవాలి. రాంగ్గా చూపించుకోమనట్లా, మీరు కాంతి చూపించుకోమనట్లా. 6 9 రాస్తే మీరు కాందని కాదు, మీరు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు చెప్పే విధానాన్ని మార్చుకోండి అంటున్నా, చూపించే విధానాన్ని మార్చుకోండి. మీరేంటే మీకు తెలుసు కదా, మీరు 6 చూడండి, లేదు మీరు 9 చూడండి, వాళ్ళకి 6 చూపించండి. రాయటం కొద్దిగా రాసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు చెప్పాలి. అంతేగాని ఎంతసేపు నేను 6 రాస్తాను వాళ్ళు 9 కనిపించింది, నేను 6 రాస్తాను వాళ్ళు 9 కనిపించింది, సీజన్ మొత్తం ఇదే డైలాగ్ చెప్పారు. నాకు అర్థం కాలేదు. నాకు కొన్నిసార్లు వీళ్ళు చెప్తారు, కొన్ని ఫీడ్బ్యాక్లు వస్తూ ఉంటాయి చెప్పినప్పుడు, లేదు లేదు నేను ఇంతే అంటే అలాగా అవి తీసుకొని వాళ్ళ తగ్గట్టు కొన్ని మార్చుకోవాలి. నేను మార్చుకుని చెప్పాలి, కానీ నేను అమ్మో వాళ్ళని మార్చుకొని నేను మారిపోతానంటే అలాగా నన్ను నేను కోల్పోకూడదు. అట్ ద సేమ్ టైం నాలో ఉన్న బేసిక్స్ నేను తీసేయకూడదు, నేను మారిపోకూడదు. చెప్పే విధానం, మ్యాటర్ కన్వే చేసే విధానం, అయ్యే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. నేను ఇంతే, నేను 6 రాస్తా, నువ్వు చూసేదాకా నేను 6 రాస్తా అంటే ఆడు ఎప్పటికీ 9 వస్తాడు, మీరు ఎప్పటికీ 6 చూపిస్తారు. అదే జరిగింది సీజన్లో ఆల్మోస్ట్. అండ్ మీరు ఆ డైలాగ్ చెప్తానే ఉండిపోయారు సీజన్ మొత్తం. జనాలు ఎంత చూస్తారో అంతవరకు వాళ్ళకి అర్థమైంది సార్. అంటే 24/7 నడుస్తుంది సార్ అని ఇక్కడ చాలామంది చాలా చూస్తున్నారు. సో మేమందరం ఎంత చూసినప్పుడే కొన్ని పాయింట్లు లేచిపోతే కింద వేసుకుంటూ ఉంటారు మమ్మల్ని, ఆ పాయింట్ మిస్ ఈ పాయింట్ మిస్ అని. సార్ అన్ని కెమెరాస్ అన్ని క్యాచ్ చేయబోయింది శివాజీ గారు. ఎన్నిసార్లు ఆయన కెమెరాతో మాట్లాడే కొన్ని మాటలు చెప్పారు, నేను అది మాట్లాడలేదు అన్నాడు ఆయన. బట్ మిమ్మల్ని క్యాప్చర్ చేసిన కెమెరాలు మిగతా క్యాప్చర్ చేయవా? దొంగతనాలు లాంటివి క్యాప్చర్ చేయకుండా ఉండొచ్చు, 1 2 ఏదో లేపేసినవి ఏదో ఒకటి, కానీ డిస్కషన్స్ క్యాప్చర్ చేయకుండా ఉండవు కదా. సరే ఆయన చూసాడు గట్టి ఆయన నమ్ముతాడు, ఇంకేం చేయలేం. శివాజీ గారు ఏమంటారంటే అయితే ఫేక్ పీపుల్ ఇంకా లోపల ఉన్నారంటో, మంచివాడు నువ్వు బయట ఉన్నారంటో అనగానే హరీష్ ప్రజల్ని తప్పుపట్టను కాదు సార్ అంటే ఫ్యాక్ట్స్ అంటారు. మీరు ఫేక్ అని నేను అన్నాను, లోపల ఉన్న వాళ్ళందరూ ఒరిజినల్ అని నేను అన్నాను. కొంతమంది ఫేక్ ఉండొచ్చు, ఫేక్ ఉన్నో లేదో రోజు ఫేక్తారు బయటికి, జనాలు బయటికి లాగుతారు. కాకపోతే మీరు ఫేక్ కాదు, మీరు రియల్ అని చెప్పి మీరు ఏదైతే ఉందో మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయలేదు అనిపించింది. అలిగారు మీరు యాక్చువల్గా చెప్పాలంటే. బిగ్ బాస్ హౌస్లో అలిగి మూల కూర్చుంటే మన ఇల్లు కాదు కదా బతినాడు ఎవరైనా పెట్టడానికి, బయట జనాలు చూస్తారు కాబట్టి అది దెబ్బైంది మీకు, అలా ఉండిపోయారు. మనం కరెక్ట్ అన్నాక ఫైట్ చేయాలి, తప్పన్నాక ఆటోమేటిక్గా రియలైజ్ అవ్వాలి అంటే ఇది రియలైజేషన్ అన్నారు. ఆ తప్పుల దగ్గర మీరు చాలా చోట్ల యాక్సెప్ట్ చేయలేకపోయారు సార్, అది మీ ఎవిక్షన్కి వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ బిరుదులు ఇచ్చారు మీకు, డబ్బా రాయడని ఇచ్చారు, బిల్డప్ బాబాయ్ ఇచ్చారు, డబల్ మాస్క్డ్ అని ఇచ్చారు, ఈగో స్టార్ అని ఇచ్చారు, ఇవన్నీ ట్విట్టర్లో అట్లీట్లో పోస్ట్ చేశారంటే హరీష్ నేను ఆకలితో ఉన్నప్పుడు డిప్రెషన్తో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు సరే సార్, మీ పర్సనల్ సార్ అది. నాకు ఇది కూడా అర్థం కాలేదు, మీ పర్సనల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆడియన్స్కి ఏంటి సార్ సంబంధం? మీరు హౌస్లో మీకు రెండింటికి డిఫరెన్సే తెలియలేదు. మీరు ఎంతసేపు నేను బయటికి వెళ్ళాక చూపిస్తారంటారు, బయటికి వెళ్ళాక నో బడీ కేర్ సార్ మీ గురించి. అసలు విన్నర్స్నే పట్టించుకోలేదు ఆడియన్స్. సంవత్సరానికి 22 మంది కంటెస్టెంట్లు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. 8 సంవత్సరాల నుంచి ఏదో జరుగుతుంది, 100 150 మంది వెళ్ళిపోయారు ఈ పాటికి. ఎవరి గురించి ఎవరు సార్ పట్టించుకుంటారు? షోలో ఉన్నప్పుడు మనం ఏంటనే చూస్తారు ఆడియన్స్. బిగ్ బాస్ ఫ్యాన్స్ అంటే పర్టికులర్గా షో వరకే చూస్తారు, వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వచ్చేదాకే, నెక్స్ట్ సీజన్ వచ్చేదాకే. దట్టు మీ అందరి కోసం మాట్లాడుకోరు. ఎవరైతే టాప్ 5 టాప్ 6 ఉన్నారో, ఎవరైతే బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. మీరు ఆకలితో ఉన్నప్పుడు వచ్చారంటే ఎందుకు సార్ వస్తారు ఎవరైనా? అది వేరే ఇది వేరే కదా. వాళ్ళు మిమ్మల్ని షోలో ఈ మాట్లాడినవి మీరు షోలో చేసిన పనులకి బయటికి వెళ్ళాక మిమ్మల్ని ఎవరైనా అనరు. అంటిల్ అన్లెస్ మీరు ఇంటర్వ్యూలో మళ్ళీ ఏమైనా మాట్లాడితే ఎవరో వాళ్ళు కింద ఫాలో అవుతుంటే మిమ్మల్ని చేయాలి తప్పితే అదర్వైజ్ సగం మందికి అది చూసే టైం కూడా ఉండదు. మీకు ఆ డిఫరెన్స్ అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం కాలేదు. నాకు అది ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని సీజన్స్ చూశారు కదా మీరు ఎంతమందిని ఫాలో అయ్యి ఉంటారు, ఎంతమంది కంటెస్టెంట్ని ఫాలో అయ్యారు, ఎంతమంది అక్కడ షోలో ఫెయిల్ అయ్యి బయట సక్సెస్ అయితే ఇలా ఫాలో అవుతూ వెళ్ళారు, మీతో పాటు ఎంతమంది ఫాలో అయ్యారు అనుకుంటున్నారు? ఆ డిఫరెన్స్ తెలియకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది అన్ని సీజన్లో చూసి. నా భుజం తట్టి నన్ను ముందుకు పంపారా వీళ్ళు ఎవరైనా, వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారని చెప్పి. ఎవరు మనల్ని ఇప్పుడు సార్ నేను సీజన్ అయిపోయిన తర్వాత నన్ను కూడా ఎవరు దేకరు. టు బి ఫ్రాంక్ చెప్పాలి, ఈరోజు నాకు 50 మెసేజ్లు వస్తే తర్వాత ఒకటి కూడా రావు. ఎందుకు అవసరం లేదు, అయిపోయింది. అలా అని చెప్పి వాళ్ళు తప్పు కాదు. అవసరం ఉండి నన్ను వాడుకొని వదిలేశారని నేను అన్నాను అనుకోండి, అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. సంబంధం అంటే అదొక బంధం, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ షో వరకు. అది తర్వాత పర్సనల్గా కనెక్ట్ పర్సనల్గా మాట్లాడుకుంటారు. బట్ ప్రొఫెషనల్గా దీనికోసం మాట్లాడుకున్నారు, ఇదే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటివరకు బోన్లో ఉన్న పులిని చూసారు, మళ్ళీ అడవిలోకి వచ్చిన పులులు సింహాలు అడవిలోకి వచ్చి మీరు ఎవరి మీద ఎన్ని నిందలు వేసినా, ఎంత రాంగ్ అని చెప్పినా, ఏదని చెప్పినా అదంతా అరణ్య ఘోష అయితే తప్పితే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు.
ఎందుకంటే అందరూ చూస్తారు, వాళ్ళు చూసిందే డిసైడ్ చేస్తారు. బయటకు వచ్చి చెప్పే దాంట్లో క్రెడిబిలిటీ అన్నది తీసుకోరు. బయట నుంచి చెప్పే మాటలకి కనుక వాల్యూ ఉండింటే ఈ పాటికి చాలామంది కంటెస్టెంట్స్ చాలా సీజన్స్లో ఎప్పుడో వచ్చేవాళ్ళు, అంత దూరం కూడా వెళ్ళరు. చాలా ఆర్గ్యుమెంట్లు జరుగుతుంటాయి. సో అది అంటే నాకు బోల్లో అడవిలో ఉన్న పులిని చూస్తారు అంటే బయటకు వచ్చాక ఇంక షోతో సంబంధం లేనప్పుడు దాంతో ఇంకేం సంబంధం ఉంటుంది. దాన్ని నాకు అనిపించింది శివాజీ గారు అంటే చాలా చూసేవాళ్ళు ఎలాంటివి ఎన్ని చూడలేదు, ఇంత దూరం వచ్చేటి ఎన్ని చూసేవాళ్ళు ఆయన కూడా అనుకుని ఉంటారు. సో ఇంటా ఉన్నారు ఆయన ఇవన్నీ. నెక్స్ట్ ఇది బాగా ఆయన గట్టికి పుట్టింది ఏంటంటే భగత్ సింగ్ ఒక్కడే, సుభాష్ చంద్రబోస్ ఒక్కడే. సో నేను కూడా ఒక్కడే. రైట్ ఉంటే పోరాడతాను, రాంగ్ ఉంటే మాత్రం రియలైజ్ అవుతాను అనే. కానీ శివాజీ గారు మీ కంపారిజన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు సార్, ఇక్కడ కూడా నేను కొట్టేస్తున్నారు బాబు అని చెప్పి లోపల అనుకుని అంటారు ఆయన. సో ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్తారు, బిరుదులన్నీ నట్టి పెట్టమని చెప్పండి, 5-10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏ బిరుదు అని ఒప్పుకుంటాను. 5-10 సంవత్సరాల తర్వాత ఎవరు సార్ మిమ్మల్ని ఫాలో అవుతుంది అంటే నేను తప్పు పట్టట్లేదు. మీరు ఏదైనా ఛానల్ పెట్టి మీరు ఏదైనా గ్రో చేసుకొని బిజినెస్ చేసుకొని గ్రో చేసుకొని ఏదైనా సినిమాలకి వెళ్ళి గ్రో చేసుకొని చేయొచ్చు. కానీ ఇప్పుడు దీంతో లింక్ చేసి చెయ్యరు. మీకు ఇచ్చిన బిరుదులు కానీ మీకు వచ్చిన పొగడ్తలు కానీ ఏవైనా సరే ఈ షో వరకు సంబంధం ఉంటుంది. షోలో గురించి మనం మాట్లాడుకున్నాం, షో వరకే. బజ్ అయిపోయింది, వెళ్ళిపోయిందా ఇంకా అంతే. మీరు నచ్చిన మీరు ఫాలో అవుతారు, మీరు తర్వాత ఏదైనా చేస్తే ఎంకరేజ్ చేస్తారు. అరే హరీష్ ఆ రోజు బిగ్ బాస్లో ఉండేది తొందరగా ఎలిమినేట్ అయిపోయాడు, సూపర్ రా గ్రో అయ్యాడు అంటారు. మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి దానికి లింక్ వేసి అన్నీ చేయరు. బట్ మీరు గ్రో అవ్వాలని నేను కోరుకుంటున్నా. బిగ్ బాస్లో ఉండే ప్రతి ఒక్కరు గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. బిగ్ బాస్ షోలోకి వెళ్ళే ప్రతి ఒక్క కంటెస్టెంట్ సక్సెస్ అవ్వాలి, ఆ షోకి మంచి పేరు రావాలని నేను కోరుకుంటాను. ఆ షోలో ఉంది అది. కానీ కొంతమంది వల్ల దానికి పోతుంది క్రెడిబిలిటీ కానీ ఏది కానీ. బయట నుంచి కూడా షో చూడకుండా కూడా కామెంట్ చేసేవాళ్ళు, షో చూస్తే ఎంజాయ్ చేస్తా, సీక్రెట్గా ఎంజాయ్ చేస్తే కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు చండాలంగా. సరే ప్రజలు ఏమైనా అన్నారా, వాళ్ళకి ఆకలి లేనప్పుడు నీకేమైనా పెట్టనన్నారా ఏంటి, నువ్వు అడిగితే పెట్టేవాళ్ళేమో అదని చెప్పి ఇంకా టాపిక్ అలా కొద్దిగా వెళ్ళింది. నెక్స్ట్ అన్నపూర్ణాదేవి కోసం టాపిక్ వచ్చింది. అన్నపూర్ణాదేవి ఎవరు అంటే మనం వాడుక భాషలో అనుకుంటాం కదా సార్, అలాగే వాడేశానని చెప్పి. మరి ఆవిడ అన్నారు మీరు అన్నపూర్ణాదేవిలో పెట్టమని, మీరు పెట్టారా అంటే మీరు కూడా అలాగే పెట్టేశారు కదా అని చెప్పి. మరి ఆవిడని ఎలా అంటారు అని చెప్పి ఆయన చూసుకుంటే స్క్రీన్ మీద తెలిసిద్ది. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా అంటే ఎస్ సార్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టే అదని ఇంకా అలా అనుకోవాలి. ఆవిడకి కూడా అదే అనుకోవచ్చు కదా మీరు ఆ టైంలో అంటాను నేను. ఆవిడకి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో, ఎందుకంటే ఆవిడ కూడా అలా చాలాసార్లు చెప్పింది సార్ నా ఫేసే అంత సార్ అని. మార్చుకోవడానికి వీలు లేదా అంటే లేదు సార్, నేను కొంచెం సెట్ ఆఫ్ పీపుల్ దగ్గర నేను ఓపెన్ అయిపోతాను కానీ ఇలా అవ్వదు అని చెప్పి. నెక్స్ట్ సంజన కోసం మాట్లాడారు. సంజన గారు మంచోడు మనోడు అని చెప్పి. శివాజీ గారికి ఆవిడ అది ఫేక్గా అనిపించలేదు, ట్రూగా అనిపించింది అన్నారు కానీ బట్ నాకు మాత్రం ఫేక్ అన్న కానీ నేను అంత ట్రూ కూడా కాదు. దివ్యతో పడట్లేదు కాబట్టి ఆ టైంలో హరీష్ గారితో అవి గేమ్ ప్లాన్తో వచ్చారు తప్పితే నిజంగా కన్సర్న్తో వచ్చారని అనుకోవట్లా. ఒక గేమ్ ప్లాన్ ఒకవేళ మనకి రెండో ఆప్షన్ కావాలంటే నా ఒపీనియన్, శివాజీ గారి ఒపీనియన్ శివాజీ గారిది, నా ఒపీనియన్ నాది. అలా కనుక మీరు ఆవిడ చేయగలిగినప్పుడు మీరు చేయగలిగి ఉంటే కనుక నేను ఈరోజు మీకు ఇది అయ్యేది కానీ నేను చేయగలపమని చెప్పను. కానీ ఆయన స్టాండ్ మీద ఆయన ఉండొచ్చు. బట్ ఆవిడ మీద కోపం అందరి మీద అన్నట్టు షోని అవాయిడ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఆవిడతో మాట్లాడకుండానే ఉంటూ ఆవిడతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా అంటిల్ అన్లెస్ ఆవిడ ఒప్పుకునేదాకా ఆయన రైట్ అని చెప్పి ఆయన కానీ ప్రూవ్ చేసుకుంటా అందరికి కనిపించేలాగా నేను అమ్మాయిలకి ఎంత గౌరవిస్తాను ఎంత హైజీన్గా ఉంటానని ప్రూవ్ చేసుకునేదాకా సరే చేయండి అని చెప్పి ఆవిడకొచ్చి ఎగ్గుబుర్జీ చేయమన్నారు. నేను చేస్తానన్నారు, చేయకుండా లేదండి నేను హైజీన్గా ఉన్నాను కదా అన్నారు కానీ నేను చేయనండి అని చెప్పి చెప్తుంటే వేరేలా ఉండేది. బట్ కొన్ని చోట్ల చేయగలిపినట్టు కలిపి కొన్ని చోట్ల కలపకుండా అలా ఉన్నారనమాట. కలపలేదులేండి మెజారిటీ ప్లేసెస్లో. బట్ ఆ స్టాండ్ కరెక్టే, నేను ఆ స్టాండ్ కూడా తప్పట్టిన. శివాజీ గారు ఏమన్నారంటే నువ్వు కలిపేస్తుంటే ఈరోజు ఉండేవాడి కాదేమని చెప్పి నేనైతే కలవను. నిజంగా నాకు నిజంగా నేను అంత రెస్పెక్ట్ ఇచ్చి నేను రాంగ్ అనకపోతే నేను కలవను, మాట్లాడతాను. ఓకే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. దాని తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ చేత చెప్పిస్తాను ఏదో రోజు నేను తప్పుగా అనుకున్నాను, నేను అమ్మాయిలకి గౌరవం ఇస్తాడు అని చెప్పి అప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. నెక్స్ట్ ఒక టైప్ మనిషిని తెలిసాక మరి ఎందుకు వచ్చారు మీరు షోకి అని చెప్తే హరీష్ గారు నేను వీళ్ళ కోసం రాలేదు సార్, షో కోసం వచ్చాను అని చెప్పి. వీళ్ళ కోసం అంటే ఆయన ఉద్దేశంలో కంటెస్టెంట్స్ అయ్యి ఉంటారు కానీ బిగ్ బాస్ కప్ అంటే అంతే కదా, జనాలు హృదయాలు గెలుచుకోవాలి అది అని చెప్పి. సో మీరు టైప్ మనిషి అన్న తర్వాత నేను ఆడియన్స్ ఎంతమందిని ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలను అన్న భావన మీలో కలగాలి కదా. ఎంతమందిని అట్రాక్ట్ చేయగలను, ఇన్ని చేయగలను, ఇన్ని చేయలేనని చెప్పి అది మేజర్ పాయింట్ మిస్ అయ్యారేమో అనిపించింది. ఇదంతా చూసిన తర్వాత నాకు ఎయిదర్ గేమ్ ప్లేనో రాంగ్ అయి ఉండాలి, మీరు స్ట్రాటజీ చేసుకొని రాంగ్ అయి ఉండాలి, లేదు ఇంతే అంటే కనుక ఖచ్చితంగా మీరు షోకి కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. కూడా కరెక్ట్గా యూస్ చేసుకోలేదు, అట్లీస్ట్ నా ఒపీనియన్ రాంగ్ అనుకున్నా కరెక్ట్గా షోని యూస్ చేసుకోలేదు అనిపించింది. ఎనీవే ఇంక అయిపోయింది కాబట్టి మనం ఆల్ ది బెస్ట్ తప్పితే ఇంక చెప్పుకోవడానికి ఇందులో ఏం లేదు. నెక్స్ట్ ఇంకా ప్లాన్డ్గా మీరు ఒక మంచి సీడ్ని అక్కడ నాటారు, అది చిట్ అవ్వాలి కానీ జనాలు అలా పీకి పడేశారు అది ఇది అని చెప్పారు. సో ఇది కూడా కరెక్ట్ ఒపీనియన్ లాగే చెప్పారనిపించింది. ఇంతే ఇవే జరిగినాయి.
ఇంకోటి జరిగింది, కావాల్సినప్పుడు మీకు ఒపీనియన్ని అనుభవించుకుంటున్నారు, మీకు కావాల్సింది లేనప్పుడు మీ అదే ఇతరులకు వస్తే మాత్రం సిక్స్ అని అలాగే వేసేస్తున్నారని. అలాగే ఒక లత్కూర్ పంచాయతీ దాని మీద కూడా జరిగింది. దాని గురించి చెప్పేసి ఇంకా ఎండ్ చేద్దాం దీన్ని. అదే ఏదైతే డిమాండ్ పవన్ మాటలు ఉన్నాయో ఆయన బయట నుంచి చూసినప్పుడు బయట సోషల్ మీడియాలో విన్నవి ఏంటంటే డిమాండ్ పవన్ నెక్స్ట్ రీతు కోసం ఈ జమన్ పవన్ కొంచెం కూటుకుంటాడు, లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం లవ్ స్టోరీ లాంటి స్టార్ట్ అయితే నేను అదే చూశాను కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. ఈ లత్కూర్ పంచాయతీ అనే వర్డ్ ఏదైతే ఉందో, సో అందరూ సమాన భావంతో చూడాలి, ఆయన సమాన భావంతో చూడాలి, ఆయన బయాస్డ్గా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఆయన చాక్లెట్లు ఇచ్చుకుంటే అది అన్నాడు, నాకు అది ఫేక్గా అనిపించింది అని చెప్పి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కదని శివాజీ గారు అంటారు. నేనేమంటానంటే అది ఫేక్గా స్టార్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది నిజమైందేమో. కాంటెంట్ చెప్పి స్టార్ట్ చేసి ఇప్పుడు నిజంగా వాళ్ళ మధ్యలో బాండ్ కుదిరిందేమో. నువ్వు ఎలా జడ్జి చేస్తావు అని చెప్పి ఆయన అన్నారు, కరెక్టే. సో మనం ఎలా జడ్జి చేస్తాం? సో అలాగా నువ్వు దానికి నేను వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు లత్కూర్ పంచాయతీ అన్నాను అని చెప్తే, ఏదైనా ఆ వర్డ్స్ రాంగ్ అన్న తర్వాత మనం రాంగ్ అని చెప్పి యాక్సెప్ట్ చేసి సార్ రాంగ్ అన్నారు, నా ఉద్దేశం ఇది, సో రాంగ్ అన్నారు కాబట్టి ఇంక రాంగ్, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అని చెప్పి ఆ రోజు అలా ముందుకి ఆ రోజు వెళ్ళారు కొద్దిగా. సో అలా వెళ్ళిపోయింటే అయిపోతుంది. నెక్స్ట్ ఫొటోస్ ఇచ్చారు, కాన్సెప్ట్ ఇంతే. 23 నిమిషాలు అంత ఉంది నాకు తెలిసి, నేను 31 నిమిషాలు చేశాను, నన్ను దొప్పుతారు కింద నాకు తెలిసి ఆ విషయం. బట్ ఏం చేస్తాం, ఇంకా అందుకని సగం స్కిప్ చేశా. మనకు ఒపీనియన్స్ ఎక్కువ ఉంటాయి మాట్లాడటానికి చెప్పడానికి, ఆ బజ్ ఇంటర్తో పాటు మన ఒపీనియన్స్ చాలా యాడ్ చేస్తూ ఉంటాం కదా, అది ప్రాబ్లం అయిపోతుంది. సో ఫొటోస్ చించడానికి ఇస్తే కొంతమంది సుమన్ శెట్టి గారి ఫోటో, రీతు ఫోటో, కళ్యాణ్ ఫోటో పెట్టుకున్నారు, మిగతావన్నీ చించేశారు. కామెడీ గన్ అని చెప్పి ఆయనకు సెటర్ వేశారు, మీరు ఇక్కడ కామెడీ చూస్తున్నాను ఇక్కడ గన్ను చూస్తున్నాను అది అని. అలా మిగతా వాళ్ళందరూ ఫోటోలు చించారు ఆయన. ఫస్ట్ ఒక్క విషయం మేజర్గా అనిపించింది ఏంటంటే హరిత గారి కోసం కూడా శివాజీ గారు మాట్లాడటం లాస్ట్లో బాగుంది. దానికి హరీష్ గారు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. నిజంగా ఆవిడ మాత్రం చాలామంది అభిమానించారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ. సో శివాజీ గారు చెప్తారు మా ఫ్యామిలీ కూడా అని, అది మాత్రం హైలైట్. ఆయన ఏమంటారు ఆ జర్నీలో అది కూడా వేసుంటే నాగార్జున గారు హరిత గారితో మాట్లాడింది నాకు అనిపించింది. ఆ ముక్క కూడా వేసుంటారా, వేయలేదు, వేసుంటే నేను తీసుకునేవాడినేమో, అది కూడా వేసుంటే ఇంకా బాగుండేది, ఆయన ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. బట్ ఎనీవే ఆయన లాస్ట్కి హ్యాపీ ఫీల్ అయ్యాడు, నేను తప్పు కొట్టకపోయినా నన్ను మా ఆవిడని ఇంతమంది ఆదరించారంటే నాకు అంతకన్నా ఏం కావాలని. ఆల్ ది బెస్ట్ హరీష్ గారు. శివాజీ అన్న అగైన్ యూ రాక్డ్. ఇంకా ఎలాగే నెక్స్ట్ వచ్చే ఇంటర్వ్యూస్ కూడా ఇంకా ఫాలోఅప్ చేసుకుంటా, నాకు అర్థమైంది. షో చూస్తున్నారు, ఫాలోఅప్ చేసుకుంటున్నారు, మంచిగా ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా గట్టి క్యాండిడేట్లు రాబోతున్నారు మీ దగ్గరికి వచ్చే వారాల్లో, ఇంకా గట్టిగా ఇలాగే చేయాలని చెప్పి కోరుకుంటున్నా. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.